సమయంలో ఇది నా ఆరాధన క్రమంలో భాగంగా ఇంతవరకు దేవుణ్ణి కీర్తనల ద్వారా మనం మయంపరుచుకున్నాం. సమయానుకూలంగా సమయభావంతో కార్యక్రమాన్ని మనము ముందుకు నడిపించుకుందాం. ఇది నా కార్యక్రమంలో వాక్య పఠనము కీర్తనల గ్రంథము 81వ కీర్తన మొదటి నుండి చివరి వరకు 16 వచనములు ఉత్తర ప్రత్యుత్తరంగా మనందరము లేచి నిలబడి ధ్యానం చేద్దాం. కీర్తనలు 81 1 to last 16. మనకు బలమై ఉన్న దేవునికి ఆనందగానము చేయుడి. యాకోబు దేవుని బట్టి ఉత్సాహధ్వని చేయుడి. అమావాస్య నాడు కొమ్మువదుడి. మనము పండగ ఆచరించు దినమగు పున్నమి నాడు కొమ్మువదుడి. ఆయన ఐగుప్తు దేశ సంచారము చేసినప్పుడు యోసేపు సంతతికి స్వాస్థ్యముగా దానిని నియమించెను. అక్కడ నేనెరుగని భాష వింటిని. ఆపత్కాలమందు నీవు మొరపెట్టగా నేను నిన్ను విడిపించి తిని. ఉరుము దాగు చోటులో నుండి నీకు ఉత్తరం ఇచ్చి తిని. మోరీబా జలముల యొద్ద నిన్ను శోధించి తిని. అన్యుల దేవతలలో ఒకటియు నీలో ఉండకూడదు. అన్యుల దేవతలలో ఒకదానికి నీవు పూజ చేయకూడదు. అయినను నా ప్రజలు నా మాట ఆలకింపకపోయిరి. ఇశ్రాయేలీయులు నా మాట వినకపోయిరి. అయ్యో, నా ప్రజలు నా మాట వినిన ఎడల, ఇశ్రాయేలు నా మార్గములను అనుసరించిన ఎడల ఎంత మేలు. యెహోవాను ద్వేషించువారు వారికి లొంగుదురు. వారి కాలము శాశ్వతముగా నుండును. గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించుదును. వండె తేనెతో నేను తృప్తిపరచును. అందరం కూర్చుందాం. కార్యక్రమంలోనికి వెళ్ళే ముందుగా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, పరమందున్న దేవ, మీకు స్తోత్రాలు. ఈ దిన ఆరాధన క్రమము కొరకై మమ్ములను మీరు సిద్ధపరిచిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. దయగల ప్రభువా, ప్రేమగల దేవ, నీ పిల్లలుగా మమ్ములను మీరు జ్ఞాపకం చేసుకున్నారు. ఈ నూతన పునరుద్ధాన దిన ఆత్మీయత కొరకై నీ పిల్లలైన మమ్మల్ని మీరు సిద్ధపరుస్తూ ఉన్నారు. మీరు సిద్ధపరిచిన సిద్ధపాటును బట్టి, మీరు మాకిచ్చిన ఆత్మీయతను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, మాకిచ్చిన సమస్తాన్ని బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాము. ఈ దినమందు ఈ నూతన పునరుద్ధాన దిన ఆరాధన క్రమంలో మేము కొనసాగింపబడుతూ ఉండగా ఇంతవరకు
మీరు మాకు తోడుగా ఉన్నారు. ప్రారంభ ప్రార్థనలోను, కీర్తనలు పాడుటలోను, వాక్య పఠన ధ్యానములో మాతో ఉన్నందుకై మీకు కృతజ్ఞతలు. ఈ సమయమందు ప్రభు నాయన, మీ మాటలు మేము వినాలి. మాతో మాట్లాడండి. మా ఆత్మీయ జీవితాలకి భౌతిక సంబంధమైన పరిస్థితులని బేరీజు వేసుకుంటూ నీ నిత్య రాజ్య మహిమ కొరకై మేము కొనసాగించబడుటకు సహాయం చేయండి. అట్టి ఆత్మీయకరమైన ఆలోచనాత్మకమైన మాటల్ని మాకు తెలియచేయండి. మీరు మాట్లాడండి. మీరు మాట్లాడుతూ ఉండగా మా హృదయములు తెరవబడినవై మీ వాక్యాన్ని మా హృదయములో చేర్చుకొని దానిని నెమరు వేసుకుంటూ వాక్యానుసారమైన బ్రతుకును కొనసాగించుకోగలిగిన భాగ్యమును కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఇదిగో నాయనా, ప్రసార మాధ్యమాల్లో వింటూ ఉన్న నీ పిల్లలను బట్టి కూడా ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. ఈ విధంగా ఈ దిన కార్యక్రమాన్ని సమస్తమును మమ్ములను మీ దయగలిగిన స్థాలకు సమర్పిస్తూ ఉండగా మీ సహాయాన్ని కోరుతుండగా సహాయం చేసి మహిమ పొందుకోమని, మా అందరితో మాట్లాడి మీరు మహిమపరచబడేటట్లుగా సహాయం చేసుకోమని క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ముందుగా మన పరమ తండ్రి అయిన దేవునికి, దేవాతి దేవునికి నా యొక్క స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. దేవుడు మనకిచ్చిన ఇట్టి సమయాన్ని బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. ప్రియులారా, ఇది నా ఆత్మీయతలో దేవుడు మనల్ని ఒకంత దైవికమైన పరిస్థితులతో నడిపిస్తాడని నేను ఆశపడుతూ ఉన్నాను. కార్యక్రమంలోకి వెళ్ళే ముందుగా మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ మీ అందరికీ హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. అందరికీ వందనములు. ఈ దినమందు మనము మన యొక్క ఆత్మీయ ప్రయాణంలో ప్రకటన గ్రంథములోని వాక్య భాగాల ధ్యానంలో మనం ముందుకు నడుస్తూ ఉండగా పరమందున దేవుడు మనల్ని ఒకంత దైవికమైన పరిస్థితుల మధ్య వాక్యాన్ని ఆలోచించే విధంగా మనల్ని నడిపిస్తున్నట్లుగా మనము ఆలోచన చేస్తూ ఉన్నాం. గత వారమందు ఆసియాలో ఉండబడిన 7 సంఘములకు యేసు ప్రభు ద్వారా యోహాను రాసిన లేఖలని మనము ధ్యానిస్తూ ఉన్నాం. ఆ ధ్యాన భాగంలో చివరి సంఘమైన లవొదొకియ సంఘాన్ని గురించి మనము ప్రారంభాన్ని విన్నాం. ఈ ప్రారంభము మనల్ని ఆలోచింపచేసేటట్లుగా ఉన్నట్లుగా నేను గమనించాను. ఈ క్రమంలో సంఘముతో ప్రభువు మాట్లాడుతున్న మాటల్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. బాగా వినండి. లోకస్తులతో కాదు, లోకులతో కాదు, లోకముతో కూడా కాదు, సంఘముతో ప్రభు మాట్లాడుతున్నాడు. ఇది మనం మర్చిపోకూడదు, బయటికి వెళ్ళిపోకూడదు అన్నమాట. సంఘము ఏ విధంగా ఉందో, సంఘ స్థితులు ఏ విధంగా ఉన్నాయో ప్రభువు చూసి మాట్లాడుతున్నాడు. అంటే ఆయన కన్నులకు ఏది కూడా మరుగు కాదు కనుక, మరుగు ఉండదు కనుక, ఒకవేళ ఏదైనా మనము దాచినా ఆ దాచబడిన దాన్ని ఆయన వెల్లడిపరుస్తున్నట్లుగా మనము గమనించాలి. కనుక దేవుని పిల్లలుగా, సంఘముగా, దేవుని కుటుంబముగా ఈ మాటల్ని మనము ఆలోచన చేసేటప్పుడు దేవుడు ఈ మాటలు నాతోనే మాట్లాడుతున్నాడు అనే ఆలోచన నుండి పక్కకు పోకూడదు. కొన్నిసార్లు ఎలా ఉంటుంది అంటే మనకు కాదులే అన్నట్లు ఆలోచన ఉంటుంది. గ్రంథం చెప్తుంది, గ్రంథం ఎవరితో మాట్లాడుతుందో చెప్తుంది. కొలస్సీలకు రాసిన పత్రిక, కొలస్సీలు అంటే ఎవరు? సంఘము అని అర్థం.
అలాగనే ఫిలెమోనుకు అంటే అర్థం ఏంటి? వ్యక్తిగతంగా కొందరితో, సంఘముగా కొందరితో దేవుడు తన గ్రంథాన్ని గూర్చి తన యొక్క మనస్సును సంఘానికి, వ్యక్తులకు తెలియజేస్తూ వచ్చాడు. పరిశుద్ధ గ్రంథ వివరణలో, ధ్యానాల్లో మనం ఆలోచించదగింది ఏంటంటే కంటెంట్ ఎవరికి, ఎప్పుడు, ఎందుకు అనేది మనం ఆలోచించేయాలి, అది ఏదైనా. కనుక లవదోకియ సంఘాన్ని గురించి మనము జ్ఞాపకం చేసుకుంటూ లోకాంతము వరకు ఈ సంఘాన్ని గురించి మాట్లాడాను. ఎప్పటి నుంచి? క్రీస్తు శకము 1844 నుండి ఈ సంఘాన్ని గూర్చిన ప్రస్తావన ప్రారంభించబడింది. దీనిలోకి వెళ్ళే ముందుగా మీకు గ్రంథాన్ని ఒకసారి పరిచయం చేస్తాను. గ్రంథము ఎప్పుడు మన చేతికి పరిపూర్ణంగా వచ్చింది? పరిశుద్ధ గ్రంథము మన చేతిలోకి అంటే మానవుల చేతిలోనికి పరిపూర్ణంగా ఎప్పుడు వచ్చింది అంటే ఈ గ్రంథ కర్తలు అయిన వారు దాన్ని గూర్చి వివరణ ఇస్తూ ఈ గ్రంథము పరిపూర్ణము చేయబడటానికి పట్టిన కాలము దాదాపు 1600 సంవత్సరాలు పట్టింది అని రాశారు. 1600 సంవత్సరాల తర్వాత గ్రంథము మన చేతిలోకి వచ్చింది. అప్పటి వరకు గ్రంథం ఉంది, కానీ అక్కడ కొంచెము, అక్కడ కొంచెము, అక్కడ కొంచెము ఆయా స్థలాల్లో దాచబడింది. ఈ గ్రంథం దాచబడిన గ్రంథముని ఒకటిగా చేయబడటానికి పట్టిన కాలము ఎంత అంటే 1600 సంవత్సరాలు పట్టింది. అంటే 1600 సంవత్సరాల్లో పట్టిన ఈ గ్రంథం యొక్క భవిష్యత్తు ఎప్పటి నుంచి అంటే ప్రారంభము నుండి ఉంది. అంటే క్రీస్తు శకము ప్రారంభము కావటానికంటే ముందుగా 4000 సంవత్సరాల చరిత్ర ఉంది. మీ అందరికీ అర్థమవుతుందమ్మా? 4000 సంవత్సరాల చరిత్ర. 4000 సంవత్సరాల చరిత్ర 2 భాగాలుగా మనం చూస్తాం. మొదటి భాగము పితరుల యుగము. పితరుల యుగము యొక్క కాల పరిమితి ఎంతవరకు అంటే ఎప్పటి నుండి ఎప్పటి వరకు? ఆదికాండము 1వ అధ్యాయం నుండి నిర్గమకాండము 20వ అధ్యాయం వరకు పితరుల కాలము దాదాపుగా 2500 సంవత్సరములు. మైండ్లో ఉంచుకోండి. ఎందుకంటే మనకు టైం పీరియడ్ తెలియకుండా గ్రంథంలోనికి వస్తే మనకు అర్థం కాదు. పితరుల కాలం ఎన్ని సంవత్సరాలు? 2500 సంవత్సరాలు. ఎప్పటి నుండి? సృష్టి ప్రారంభం మొదలుకొని, అంటే ఆదికాండము మొదలుకొని అనాలి. అంటే ఆదికాండం రాసిన ఆయన మోషే అంటారు, కానీ సృష్టి ప్రారంభం మొదలుకొని నిర్గమకాండము 20వ అధ్యాయం వరకు, లేకుంటే 19వ అధ్యాయం వరకు పట్టిన కాలము 2500 సంవత్సరాలు. నిర్గమకాండము 20వ అధ్యాయం నుండి అపోస్తుల కార్యము 1వ అధ్యాయం వరకు, బాగా వినండి, కాల పరిమితి 1500 సంవత్సరాలు. అంటే పితరుల యుగము, ధర్మశాస్త్ర యుగం, మొత్తము కాల పరిమితి 4000 సంవత్సరాలు. అపోస్తుల కార్యము 2వ అధ్యాయం నుండి నూతన నిబంధన ప్రారంభించబడింది. నూతన నిబంధన సంఘ ప్రయాణము ప్రారంభించబడింది. నాటి నుండి నేటి వరకు ఎన్ని సంవత్సరాలు? నాటి నుండి నేటి వరకు నూతన నిబంధన సంఘము ప్రారంభించిన నాటి నుండి నేటి వరకు ఎన్ని సంవత్సరాలమ్మా? 2000 ఇదే సంవత్సరం 2026 సంవత్సరాలు. అంటే మనకు ఈ గ్రంథము ఇంచుమించు 6000 సంవత్సరాల చరిత్రనిచ్చింది. 6000 సంవత్సరాల తర్వాత అంతం వరకు ఉండే చరిత్ర కూడా ఇందులో రాయబడింది. మీకు అర్థమైందా? 2 యుగాల చరిత్ర ఉంది. 3వ యుగ కొనసాగింపు, ముగింపు వరకు కూడా ఈ గ్రంథం రాయబడింది. ఇది మనం అర్థం చేసుకోగలిగితేనే బైబిల్ అర్థమవుతుంది. అయితే ఈ ముగింపు ప్రస్తావన మీకు ఎందుకు తెస్తున్నానంటే ఈ లవదోకియ సంఘ లేఖలో రాయబడిన మాట ఏంటంటే
రాయబడిన 7 లేఖలు ప్రారంభము నుండి చివరి వరకు రాయబడినాయి. అంటే కాలానుగుణంగా, కాలక్రమేణా, కాల విధానాన్ని తెలియజేస్తూ రాయబడిన గ్రంథాలు ఇవి. కనుక ఈ యొక్క సంఘ లేఖ కాలం ఎప్పటి నుండి అంటే 1844 సుమారు. మనము డిక్లేర్ చేసి చెప్పడానికి లేదు, ఎందుకంటే అది మనం చూడలేదు కాబట్టి. ఎవరో చరిత్రకారులు చెప్పారు, బైబిల్ అధ్యాపకులు రాశారు. వారు రాసిన, వారు ధ్యానించిన, వారు తెలియజేసిన వర్తమానాన్ని బట్టి మనము తెలియజేయవలసి వస్తే సుమారు అని చెప్పగలిగితే మనకు మంచిది. ఏదన్నా కరెక్షన్ ఉంటే దేవుడు కరెక్ట్ చేస్తాడు. మనము బుద్ధి చెప్పడానికి కాలాల గురించి అంతగా లేదు. కనుక కాలాల విషయంలో మనము దైవికంగా ఆలోచన చేయాలి, మనలాగా కాదు. ఇప్పుడు దేవుని దృష్టిలో కాలము ఒకరోజు ఎలాగ చెప్పబడింది? దేవుని దృష్టిలో కాలాల గురించి రాయబడితే ఒకరోజు దేవుని దృష్టిలో ఎలా ఉంది? ఒక దినము 1000 సంవత్సరములు. చెప్పండి. తర్వాత 1000 సంవత్సరములు ఒక దినం లాగా ఉన్నాయి. దేవుని దృష్టిలో మీరు గమనించండి, ఒక దినము 1000 సంవత్సరములు అయితే 1000 సంవత్సరాలు 1000 సంవత్సరాలు ఒక దినం. రైట్. మీకు క్యాల్కులేషన్ కొరకు లేకుంటే ఈ మ్యాథ్స్ అంటే ఈ లెక్కల విషయంలో మిమ్మల్ని నేను ఒక క్లారిఫికేషన్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. ఒక దినము 1000 సంవత్సరములు, 1000 దినాలు ఒక సంవత్సరము. రైట్. 1000 సంవత్సరములు ఇప్పటికి జరిగిన సంవత్సరాలు ఎన్ని? మొత్త కాలము ఈ 4000, ఈ 2000 అంటే ఎన్ని దినాలైనట్లు? 6000 సంవత్సరాలైంది. 6000 సంవత్సరాలు దేవుని దృష్టిలో ఎలా ఉన్నాయి? 6 రోజులుగా ఉన్నాయి. ఒక దినము 1000 సంవత్సరాలంటే 6000 సంవత్సరాలు అయింది. ఇప్పటికీ 6000 సంవత్సరాలు ఎలా ఉన్నాయంటే 6 దినాలుగా ఉన్నాయి. ఇప్పుడు 6000 సంవత్సరము దాటి 7000 సంవత్సరంలోకి వచ్చాం. అంటే ఈ సృష్టిని మనము జ్ఞాపకం చేసుకోగలిగితే ఇందులో మనకు మన ఆత్మీయత కలిగిన అర్థం అనేది దొరుకుతుంది. 6 సంవత్సరాలు దేవుడు సృష్టిని చేశాడు. అవునా? సృష్టిని ఎన్ని దినాల్లో చేశాడు? మానవునితో సహా ఎన్ని దినాలు చేశాడు? సృష్టిని చేసిన దినాలెన్ని? 6 దినాలు. సరే, 7వ దినం ఏం చేశాడు? ఇప్పుడు దేవుడు విశ్రమించిన దినాన్ని ఏమన్నాడు? విశ్రమించిన దినాన్ని ఏం చేశాడు దేవుడు? ఏం చేశాడు? ఆ 7వ దినాన్ని దేవుడు ఏం చేశాడు? విశ్రమించాడు. విశ్రమించి ఏం మాట్లాడటం లేదు. ఆదికాండము 2వ అధ్యాయం 3వ వచనం చదవండి ఒకసారి మీకు. కాబట్టి దేవుడు ఏం చేశాడు 7వ దినాన్ని? దేవుడు ఆ 7వ దినాన్ని ఏం చేశాడు? ఆశీర్వదించి పరిశుద్ధపరిచెను. ఏలయనగా పని అంతటిలో నుండి విశ్రమి. దేవుడు ఏం చేశాడు? 6వ దినాన 7వ దినాన ఆశీర్వదించాడు. ఏ దినాన్ని? చెప్పండి. దేన్ని బట్టి ఆశీర్వదించాడు? చేసిన సృష్టి అంతటిని బట్టి దేవుడు 7వ దినాన్ని ఆశీర్వదించాడు, పరిశుద్ధపరిచాడు, విశ్రమించాడు. ఇప్పుడు మనం ఏ దినంలో ఉన్నాము? కమ్ అగైన్. 7వ దినంలోకి వచ్చాము. ఇప్పుడు ఈ లవదోకియ సంఘము కూడా 7వ దిన క్రమంలో ఉంది. ఇది మనం మర్చిపోకూడదు. 7వ దిన క్రమంలో మనం ఉన్నాం. అంటే దేవుడు విశ్రమించిన క్రమం, దేవుడు ఆశీర్వదించే క్రమం, దేవుడు పరిశుద్ధపరిచే క్రమం. మీరు ఆశీర్వాదము అనుకుంటుందనే మరి భౌతికంగా ఆలోచన చేయగాకండి. భౌతికమైన ఆశీర్వాదము మనం అనుకున్నవి లిమిటెడే.
దేవుడు లిమిటెడ్ ఏది చేయడు. లిమిటెడ్ చేస్తాడా, అన్లిమిటెడ్ చేస్తాడా? దేవుడు ఏదైనా చేస్తే లిమిటెడా, అన్లిమిటెడా? చెప్పండి, మీరే చెప్పాలి. యెహోవా ఇచ్చు ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చును అని రాయబడింది. ఐశ్వర్యం అనేది అన్లిమిటెడా, లిమిటెడా? ఏమా? అన్లిమిటెడ్. దేవుడు మీకు సముద్రాన్ని ఇచ్చాడు. సముద్రము లిమిటెడా, అన్లిమిటెడా? ఏమా? నేను ఒక మాట మిమ్మల్ని నేను అడుగుతాను, మీరందరూ నాకెళ్ళి చూడండి. ఒకసారి అందరు ఇటు చూడండి, నాకెళ్ళి. దేవుడు నీకు సముద్రం అంతా ఆశీర్వాదం ఇచ్చాడు. బాగా వినండి, సముద్రం అంతా ఆశీర్వాదం ఇచ్చాడు. దేవుడు ఏమని చెప్పాడంటే, మీ ఆశీర్వాదం మీ ముందుంది, దాన్ని అనుభవించండి అని చెప్పాడు. మనము దాన్ని ఏ విధంగా పొందుకుంటామో మీరు చెప్పాలి. సముద్రం అంత ఆశీర్వాదాన్ని దేవుడు మనకిచ్చాడు. ఈ ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాలి అంటే ఎలాగ పొందుకుంటాం? ఏం మాట్లాడటం లేదు. మీ ముందు ఆశీర్వాదాన్ని ఇచ్చాడు, అది సముద్రము అనుకోండి. లేకపోతే ఇంకొక మాట నేను చెప్తాను మీకు అర్థం కావడానికి. ఎందుకంటే మీరు కొంచెం దూరంగా, సముద్రం అంటే చాలా దూరం, ఒంగోలు వెళ్ళాలి కదా అనుకుంటారు. సరే, ఒంగోలు పక్కన పెట్టండి. ఖమ్మం చెరువు ఉంది కదా, ఖమ్మం చెరువు అంత ఆశీర్వాదం అంటే నిండా నీళ్ళు ఉన్నాయి కదా, అంత ఆశీర్వాదాన్ని దేవుడు మనకిచ్చాడు. దీన్ని మీరు అనుభవించండి, ఇది మీది అన్నాడు. దాన్ని మనం ఎలాగ పొందుకుంటాం? చెప్పండి, ఎలా పొందుకుంటామమ్మా? అమ్మ, మీరందరూ చదువుకున్న వాళ్ళే, చాలా జాగ్రత్తగా మీరు ఆలోచన చేయండి. ఎలా పొందుకుంటామా ఆశీర్వాదాన్ని? నేను ఇంకా మీకు పక్కా చెప్తాను. ఖమ్మం చెరువు అంత డబ్బులు ఇచ్చాడు అనుకోండి, అది మీరు అనుభవించండి అంటే మీరు దాన్ని ఎలా పొందుకుంటారు? సరే, డబ్బులు కూడా మీరు ఆలోచన చేస్తున్నారు. అంత బంగారాన్ని దేవుడు ఆడబెట్టాడు, అది మీరు అనుభవించండి అన్నారు. ఎలా పొందుకుంటారు? ఎలా పొందుకుంటారు చెప్పండి? అది అంతా మీకే అన్నాడు, ఎలా పొందుకుంటారు? అర్థం కాలేదా? సరే, నీళ్ళుగా నేను చెప్తాను, గమనించండి. ఖమ్మం చెరువులో నీళ్ళన్నీ మీకోసమే, అవి ఆశీర్వదించిన నీళ్ళు, అది మీరు అనుభవించండి అని దేవుడు చెప్తే, నాలాంటి ఒక ఆయన ఏం చేశాడంటే, అమ్మో దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం కదా, దాన్ని వృధా పరచకూడదని రోజు ఒక చెంబు తెచ్చుకొని వాడుకుంటున్నాడంట. ఎవరు? దేవుని మీద భయభక్తులు కలిగిన ఆయన. దేవుడు ఏం చెప్పాడు? అది నీ ఇష్టం, నువ్వు వాడుకో, నీ ఇష్టం, అనుభవించని చెప్పాడు. ఈయన దాన్ని చాలా జాగ్రత్తగా ఆశీర్వాదం, ఎందుకంటే భయము, భక్తి కలిగిన ఆయన. ఏ భక్తి? భౌతికమైన భక్తి. దైవికమైన ఆలోచన గురించి ఆలోచన చేయండి. ఈయన ఇలాగ తెచ్చుకొని ఆలోచిస్తూ ఆయన అంటున్నాడండి, దేవా, నువ్వు ఇచ్చిన ఆశీర్వాదాన్ని పొందుకుంటున్నానయ్యా, నువ్వు ఇచ్చిన ఆశీర్వాదాన్ని పొందుకుంటున్నానయ్యా అంటున్నాడంట. దేవుడు అంటున్నాడంటే, రే బాబు, నీకు ఖమ్మం చెరువు ఇచ్చాను, నువ్వేమో చెంబెడు నీళ్లు తెచ్చుకొని నేను ఆశీర్వదించబడుతున్నాను. రోజు పొద్దున్నే పోవటము, చెంబెడు నీళ్ళు తీసుకొచ్చుకోవటము, ఇది దేవుని ఆశీర్వాదం అనుకోవటము, మళ్ళీ నిద్రపోవటము, అయిపోతుందనే మళ్ళీ పోవటము, మళ్ళీ తెచ్చుకోవటం. చెంబెడు నీళ్ళు ఎంతసేపు ఉంటాయి? సరే, చెంబెడు కదా, బిందెడు అనుకోండి, ఎంతసేపు ఉంటాయి? కొంతసేపే ఉంటాయి, అంతే కదా, కొంచెం సేపే ఉంటాయి, లేదా ఒక పూట ఉంటాయి. బిందెడు నీళ్ళు అనుకో, ఒక సేపు ఉంటాయి. ఇప్పుడు దేవుని యొక్క మనస్సును ఎరిగిన వాడేనా ఆయన? నాలాంటి ఆయన ఎరిగిన వాడు అవుతాడా కాడా? మీరే కన్క్లూజన్ చేయాలి. ఆయన చేసింది కరెక్టా, రాంగా? ఏమ్మా, మీరు చెప్తే నేను ఇక్కడికి వెళ్తాను. ఎందుకంటే ఇది అర్థమైతేనే మనకు అది అర్థమవుతుంది. దేవుడు ఖమ్మం చెరువు అంత నీళ్లు కలిగిన ఆశీర్వాదాన్ని ఇచ్చాడు, ఆయన దాన్ని అనుభవించమని చెప్తే, నాలాంటి ఒక ఆయన ఏం చేశాడంటే, అది అనుభవించడానికి రోజు ఒక బిందె తీసుకుపోయి తెచ్చుకొని వాడుకుంటున్నాడు. అయిపోతుంది తెచ్చుకుంటున్నాడు, అయిపోతుంది తెచ్చుకుంటున్నాడు, వాడుకుంటున్నాడు. ఇది రైటా, రాంగా? ఏం మాట్లాడటం లేదు. మన మాటలు అర్థమవుతున్నాయి, వినపడుతున్నాయి, మౌనిక వినపడుతున్నాయి. ఇది రైటా, రాంగా? లైవ్ అమ్మాది. రైటా, రాంగా? రైట్ అయితే ఎందుకు రైటు, రాంగ్ అయితే ఎందుకు రాంగో కూడా తెలియాలి.
నేనేం చెప్తానంటే అది రాంగ్ అంటాను. రాంగేనా కాదా? రోజు పోయి తెచ్చుకోవటం ఏంది దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని? దేవుడిచ్చే ఆశీర్వాదం ఎలాంటిది? తరిగిపోయింది కదా, తరిగిపోయింది అక్కడ పెట్టి నిన్ను అనుభవించమంటే మనము అతి భక్తి చేత దాన్ని పొందలేకపోతున్నాం. తెలివికల్లోడు ఏం చేస్తాడంటే అది నాదే కదా, అక్కడుంది కదా అని నువ్వు ఎక్కడుంటావో అక్కడి నుంచి మీ ఇంటికి ఏం చేస్తాడో తెలిసిన ఒక పైప్ లైన్ వేసేస్తాడు. ఇంకా అడిగి పోవాల్సిన అవసరం ఉంటుందా? చెప్పండి. ఆశీర్వాదం ఎలా ఉంది? ఇప్పుడు ఇంట్లో ఉంది, ఇట్లా తిప్పితే అవునా? అంతే కదా. ఆశీర్వాదాన్ని మనం అలా పొందుకోవాలి, దేవుడిచ్చేదాన్ని. ఈ దినాల్లో దేవుడు అది మన ముందు ఉంచాడు, కానీ దాన్ని మనం పొందలేకపోతున్నాం. ఎందుకంటే చివరి దినాల్లో భక్తి యొక్క ప్రావీణ్యత లేకుంటే భక్తి యొక్క పరిపూర్ణత ఏమైపోయిందంటే తగ్గిపోయింది. మా వింటున్నారా? భక్తి యొక్క పరిపూర్ణత తగ్గిపోయింది. దీన్ని పొందలేని పరిస్థితులలో మనం ఉన్నాం. ఆ పొందలేని పరిస్థితులు దేని వల్ల వచ్చాయంటే ఈరోజు మనము కలిగి ఉన్న ఆత్మీయతను బట్టే వచ్చాయి. అంతే కదా. ఆత్మీయతలో మనకు ఏదైనా ప్రోత్సాహం ఉంటే ముందుకెళ్తాం, ప్రోత్సాహం లేకపోతే ఎక్కడున్న వాళ్ళం అక్కడనే ఉంటాం. అంతే కదా. అంటే ఈరోజు ఆత్మీయతలో ప్రోత్సాహం లేకపోతే ఏం చేస్తామంటే స్వప్రయోజనాన్ని చేస్తాం. స్వప్రయోజనం అంటే ఏంటి? లవోదికీయ సంఘం. లవోదికీయ సంఘానికి దేవుడు ఎలా ప్రత్యక్షపరుచుకున్నాడో మీ ముందు ఉంచాను. దాని గురించిన కాల పరిస్థితులను మీకు తెలియజేస్తూ వస్తూ ఉన్నాను. అయితే లవోదికీయ సంఘాన్ని గురించి తన ప్రత్యక్షతను మనం విన్నాము. ఇప్పుడు లవోదికీయ సంఘాన్ని గురించి గద్దిస్తున్నాడు. ముందే చెప్తున్నాను, ఇది లోకానికి కాదు, లోకులకు కాదు, లోకస్తులకు కాదు, మరెవరికి? సంఘానికి. సంఘం అంటే దేవుని కుటుంబానికి. దేవుని కుటుంబం అంటే ఆయన ఏర్పరచుకున్న, పిలుచుకున్న, రక్షించుకున్న, కొన్న దేవుని పిల్లలకి. అదే కదా సంఘము. వారికి చెప్తున్న మాటలు. సంఘం ఎలా ఉందో దేవుడు చూస్తూ ఉన్నాడు. నేను ఎలా ఉన్నానో దేవుడు చూస్తున్నాడు. మనం ఎలా ఉన్నామో దేవుడు చూస్తున్నాడు అనేది మనము మర్చిపోకూడదు. కానీ లవోదికీయ సంఘము మర్చిపోయింది. ఏమైపోయింది? సంఘం మర్చిపోవటం ఏంటి? సంఘముని గద్దించడానికి గల కారణం ఏంటి అంటే లవోదికీయ సంఘము ఎలా ఉంది అంటే చల్లగా లేదు, వెచ్చగా లేదు, నులివెచ్చనిగా ఉంది. ప్రభు దాని గురించి మాట్లాడుతూ నువ్వు చల్లగానైనా వెచ్చగానైనా నుండిన మేలు, నువ్వు చల్లగానైనాను వెచ్చగానైనాను లేక నులివెచ్చనిగా ఉన్నావు అని చెబుతూ దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియులారా, దేవుని పిల్లారా, ఈ విషయాన్ని మనము ఒకంత దైవికంగా ఆలోచన చేద్దాం. చివరి దినాల్లో ప్రభు రాకడ సమీపంలో మనం ఉన్నాం. ఆ రోజు లవోదికీయ సంఘాన్ని గురించి మాట్లాడినట్లుగా ఈరోజు దేవుడు మనతోనే మాట్లాడుతున్నాడేమో. ఎలా ఉన్నాం మనం? లవోదికీయ సంఘము ఎలా ఉంది? ఆ సంఘ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఆయన అంటున్నాడు నులివెచ్చనిగా ఉన్నాడు. నులివెచ్చనిగా ఉండటానికి గల కారణాలేంటి? ఈరోజు నేను దైవికంగా అటు ఇటు కాకుండా ఉన్నానంటే అంటే రక్షణ పొంది దాన్ని అనుభవించలేకపోయినా, రక్షణ సమీపముగా ఉన్న దాన్ని పొందలేకపోయినా. బాగా వినండి, అర్థమవుతుందా? మేము రక్షణ పొంది దాన్ని అనుభవించలేకపోయినా, రక్షణ దగ్గరగా ఉన్న దాన్ని నేను పొందలేకపోయినా నా పరిస్థితి ఎలాంటిదే అంటే నులివెచ్చనిదే. నులివెచ్చనిగా ఉండటానికి గల కారణాలేంటి? సంఘం. 15వ వచనం చదవండి, 3:15 ప్రకటన గ్రంథము. నులివెచ్చనిగా ఉన్నావు గనుక. చాలమ్మా, తర్వాత మాట్లాడదాం దాని గురించి. ఆయన నులివెచ్చనిగా ఉండటానికి గల కారణం ఏంటి? సంఘము నులివెచ్చనిగా ఉందని చెప్తున్నాడు. ఎవరు చెప్తున్నాడు ఈ మాట? ప్రభువే మాట్లాడుతున్నాడు. ప్రభువే చెప్తున్నాడు.
అసలు సంఘము నులివెచ్చనిగా ఎలా ఉంటుంది? నులివెచ్చనిగా ఉండటానికి గల కారణాలు ఏంటి అంటే మొదటిదిగా ఏంటంటే ఆత్మవంచన. ఆత్మవంచన అంటే తనకు తాను బాగున్నాను అని తలంచుకోవటం. మీకు అర్థమవుతుందమ్మా? నా మట్టుకు నేను బాగానే ఉన్నానని అనుకోవటం, దీన్ని ఏమంటారంటే ఆత్మవంచన అంటారు. ఇంకా బాగుంటే దీనికోసం ఇంకా ఏం చేయాల్సిన పని లేదు కదా, ఉంటుందా? ఏమా బాగుంటే ఇప్పుడు స్నానం చేసాము, ఫ్రెష్గా తయారయ్యాము, రైట్. ఇంకా మళ్ళీ స్నానం చేయాల్సిన పని ఏముంటుందా? ఉంటుందా ఉండదా? ఉంటుందా ఉండదా? ఉంటుందా ఉండదా? ఉంటుందా? స్నానం చేసాము, బాగున్నాము, రైట్, ఇప్పటి వరకు ఓకే. మరలా స్నానం చేయాల్సిన అవసరం ఉంటుందా ఉండదా? ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సంఘము ఆత్మవంచన చేసుకుంటుంది అంటే అర్థం ఏంటంటే నాకు నేనుగా బాగున్నాను అని అనుకుంటుంది. నీకు నువ్వుగా బాగున్నావని నువ్వు అనుకోకూడదు. బాగా వినండి, మీకు అర్థమవటానికి చెప్తున్నాను. నాకు నేనుగా బాగున్నానని నేను అనుకోకూడదు. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు నేను బాగున్నానని నిన్ను కూడా అడగకూడదు. నేను బాగున్నానా లేనా అని నేను ఎక్కడికి వెళ్ళాలి? నేను చెప్పండి. నేను బాగున్నానో లేదో నేను తెలుసుకోవాలంటే భౌతికంగా ఎక్కడికి వెళ్ళాలి? అద్దం దగ్గరికి వెళ్ళాలి. అద్దం చెప్తుంది నేను బాగున్నానో లేదో. ఎందుకంటే హరిత దాని మీద ఫోకస్ చేస్తుందేమో. ఆమె కాదు, అందరం అద్దం ముందు ఫోకస్ అయ్యి వచ్చిన వాళ్ళమే. అద్దం లేకుండా నేను ఈరోజు వచ్చినానన్న వాళ్ళు చెప్పండి, వచ్చామా? ఖచ్చితంగా అద్దాన్ని రోజుకు వంచుమించు ఇంట్లో ఉంటే ఒక 100 సార్లు చూస్తాం, అవునా కదా? చూసుకోమా. ఇంట్లో ఎన్ని అద్దాలు ఉంటాయి చెప్పండి? ఒకటే ఉంటుందా? ఇంకా ఎక్కువ ఉంటాయా? రూమ్కి ఒకటైనా పెట్టుకోవచ్చు మన సౌకర్యాన్ని బట్టి. అంటే నేను ఎలా ఉన్నాను అని నేను తెలుసుకోవాలంటే నాకు నేనుగా బాగున్నానని అనుకోకూడదు. నేను బాగున్నానో లేదో నేను ఎక్కడికి వెళ్ళాలి? భౌతికంగా అద్దం దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు ఆత్మీయంగా నేను బాగున్నాను అని నేను అనుకుంటే నన్ను నేను మోసం చేసుకున్నట్లు. నేను ఆత్మీయంగా బాగున్నానో లేదో తెలుసుకోవాలంటే నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? ఆత్మీయంగా బాగున్నానో లేనో తెలుసుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలమ్మా? వాక్యం దగ్గరికి వెళ్ళాలి, ప్రభు దగ్గరికి వెళ్ళాలి. ప్రభు దగ్గరికి వెళ్తే ఆయన చెప్తాడు నువ్వు బాగున్నావో బాగలేవో. కానీ లవదోకియ సంఘము తనను తాను ఆత్మవంచన చేసుకుంటుంది. ఏమని అంటే నేను బాగున్నానులే అని తలంచటం మొదటిది. రెండవది ఏంటంటే కపట వర్తన అంటే అర్థం ఏంటంటే తనకు లేనిదిగా ఉన్నట్టు నటించటం. లవదోకియ సంఘము నులివెచ్చనిగా అట్లా ఉండటానికి గల కారణం ఏంటంటే మొదటిది ఆత్మవంచన. ఏంటని? నేను బాగున్నాను అని చెప్పుకోవటం. రెండవది ఏంటంటే తనకు లేనిది ఉన్నట్టుగా అనుకుంటుంది. లేనిది ఉన్నట్లు. నీ కాడ ఏముందో ఏమి లేదో అది నీకంటే బాగా ఆయనకే తెలుసు. ఇక్కడ కూడా ఆయనకే తెలుసు కదా. కానీ ఈమెమనుకుంటుంది అంటే నాకు బలం ఉంది, బలగం ఉంది, ధనముంది, సమస్తము ఉంది అని అనుకుంటుంది. ఒక ఆయన అలానే అనుకున్నాడు, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము, అస్సలు నీకు కొదవే లేదు తరతరములకు అనుకున్నాడు. ఇదంతా శాశ్వతమైంది కాదు, ఉన్నది అనుకున్నాడు. నిజమే, ఆయనకు ఉంది. కానీ దేవుడు అంటున్నాడు ఉన్నది నీ దగ్గర లేకుండా పోవటానికి ఎంత టైం కావాలి? ఈ మధ్య ఒక వారం క్రితం ఒక సైక్లోన్ వచ్చింది. క్లౌడ్ బరెస్ట్ అనేది విన్నారా మీరు ఎప్పుడన్నా? ఈ మధ్యకాలంలో క్లౌడ్ బరెస్ట్. క్లౌడ్ అంటే మేఘము బరెస్ట్ అవ్వటం అన్నమాట. జమ్మూ సైడ్ జరిగిన ఒక యథార్థ సంఘటన.
ఆ ప్రాంతంలో గత వారంలో క్లౌడ్ బరెస్ట్ అయింది. క్లౌడ్ బరెస్ట్ అంటే మేఘము ఒక్కసారిగా బరెస్ట్ అయిపోయి కింద పడిపోవటం, అంటే నీళ్లు కింద పడటం. ఒక్కసారిగా కింద పడేసరికి ఆ కొండ ప్రాంతంలో ఉండబడిన దాదాపుగా ఒక 5-6 గ్రామాలు క్షణాల్లో కనిపించకుండా పోయాయి. ఎంత నీళ్ళో! నేను ఆ లైవ్ చూసి అనుకున్నాను, దేవా, ఇలాంటి క్లౌడ్ బరెస్ట్లు మేము ఎప్పుడు చూడలేదు, ఈ చివరి దినాల్లో ఇది చూపిస్తున్నాం, దేనికి సంకేతం ఇది అని ఆలోచన చేశాను. అప్పటి వరకు వాళ్ళు అనుకున్నారు మాకు అన్నీ ఉన్నాయి అనుకుంటుంటారు, అనుకొని ఉండరు అక్కడ ఆ ఊరి వాళ్ళంతా. మాకు సమస్తము సూపర్, మేము హైయెస్ట్లో ఉన్నాము, మాకు ఎండ లేదు, చల్లగా ఉన్నాము, క్లాస్గా ఉన్నాము, అన్ని విధాలుగా ఉన్నామని అనుకొని ఉండి ఉండొచ్చు. కానీ ఒక్క క్షణములో వారు ఉన్నదనుకున్నది లేదు, వినండి, వారు కూడా లేరు. దేవుడు అదే చెప్తున్నాడు, ఏది కూడా నువ్వు అనుకున్నది నీది కాదు. కానీ ఈ సంఘం ఏమనుకున్నది అంటే లేదు, తనకు అసలు వాస్తవంగా చెప్పాలంటే దానికి అసలు లేదు, లేనిది ఉన్నది అనుకుంటుంది. నాకు పర్వాలేదు, నాకు ఉంది, ఇబ్బంది లేదని. దీన్ని ఏమంటారో చెప్పండి, మన భాషలో చెప్పమంటండి. లేనిది ఉన్నట్టుగా ప్రవర్తించటాన్ని ఏమంటారు? ఏమంటారు మన భాషలో, మన లాంగ్వేజ్లో, మన స్లాగ్లో? ఒక ఆమె మీ గురించి మాట్లాడతాను, మీ గురించి చెప్తాను, ఎందుకంటే మీకు అర్థం అవటానికి. ఒక ఆమె తనకు కలిగి ఒక మంచి బంగారు గొలుసు వేసుకొని వచ్చింది, తనకు కలిగింది ఆమె వేసుకొని వచ్చింది. మరొక ఆమె కంటే బాగా కనపడాలని డైమండ్ నెక్లెస్ వేసుకొని వచ్చింది, అది రోల్డ్ గోల్డ్. బాగా వినండి, ఏ నెక్లెస్ అది? డైమండ్ నెక్లెస్ లాగా ఉండబడిన, ఇప్పుడు అన్ని పిచ్చియే కదా మనం వేసుకునేది. అంటే మీరు నేను చెప్తున్నాను, ఉన్నది లేనిది ఉన్నట్లుగా చూపించటం. బాగా వినండి, లేదు మనకది, కానీ అది ఉంది అని అనుభవించటం, ఆలోచించటం. దీన్ని మనం ఏమంటామంటే మన భాషలో, మన సాధారణ భాషలో బడాయి అంటాం. ఈ సంఘం ఏం కలిగింది? తనకు లేదు, ఉంది అనుకుంటుంది. ఇంకొక విషయంగా ఆత్మీయంగా చెప్తాను, ఆత్మీయతలో పరిపూర్ణత లేదు, కానీ తను ఏమనుకుంటుంది అంటే నేను సూపర్ అనుకుంటుంది. మీకు అర్థమవుతుందా? ఆత్మీయతలో పరిపూర్ణత లేదు, రక్షణలో కొనసాగింపు లేదు, లేక దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చే క్రమంలో తాను కొనసాగిస్తున్న స్థితిగతులు పరిపూర్ణంగా లేవు. కానీ తనేమనుకుంటుందంటే నేను అన్నింటిలో సూపర్ అనుకుంటుంది. ఆత్మీయంగా అలా అనుకోవచ్చు మనం, భౌతికంగా అలా చెప్పుకున్నా ఆత్మీయంగా ఏం చెప్పుకోవాలంటే ఏది లేదో అది ఉంది అనుకుంటుంది. నాకు డోకా లేదనుకొని ఉండొచ్చు, నాకు తెలిసి, అంతే కదా, అంతే కదమ్మా. మీకు అర్థమవటానికి చెప్తున్నాను. బైబిల్లో ఇలాంటి ఉదాహరణలు చాలా ఉన్నాయి, వాటిని మీకు పరిచయం చేస్తాను. కట్టింది మట్టి గోడ, బాగా వినండి, కట్టింది ఏం గోడ? మట్టి గోడ. ఈ మట్టి గోడని గచ్చుపూత పూసారట. మట్టి గోడకి ఏం పూశారు? గచ్చుపూత పూశారు. ఇప్పుడు గచ్చుపూత పూసినంత మాత్రాన అది కాంక్రీట్ గోడ అవుతుందా? లోపలేమో మట్టి, పైనేమో గచ్చు. పైకి గాంభీరంగా దైవికంగా కనపడుతున్నామేమో మనం, లోపల ఎలా ఉన్నామో నువ్వు అనుకోవచ్చు నేను దేవుని బిడ్డనే అని. కానీ నువ్వు దేవుని బిడ్డవు అవునో కాదో కరెక్ట్గా చెప్పాలంటే అది మనకే తెలుసు. ఎందుకంటే మన మనస్సు మనకు చెప్తుంటుంది ఏమని, నువ్వు మంచోడివో చెడ్డోడివో నాకు చెప్తుంటుంది. నా వేషాలు ఏంటో మీకు తెలియకపోవచ్చు, నా మనసుకు తెలుసు. ఇది చెప్తుంటుంది, నువ్వు వేషాలు వేస్తున్నావు జాగ్రత్త అని. అంటే లవదొకియ సంఘము నులివెచ్చనిగా ఉండటానికి గల రెండవ కారణం ఏంటంటే తనకు లేనిది ఉన్నట్లుగా నటించటము. రెండవది. మూడవది, ఆత్మీయ పెరుగుదల లేకపోవటం.
15వ వచనము 17వ వచనంలో ఈ మాటలు ఉంటాయి. ఆత్మీయ పెరుగుదల. మిమ్మల్ని నేను ఒక మాట అడుగుతాను, మీరు నాకు కరెక్ట్గా సమాధానం చెప్పండి. అందరు ఇలా చూడండి మళ్ళీ ఒకసారి. ఆత్మీయ పెరుగుదల అంటే ఏంటి? సంఘము ఆత్మీయంగా పెరగటము అంటే ఏంటో మీరు చెప్పాలి. సంఘము ఆత్మీయంగా పెరగటం అంటే ఏంటి? ఎందులో పెరగాలి ఆత్మీయంగా? ఇక్కడ ఏమంటున్నాడంటే సంఘము ఆత్మీయంగా పెరగకపోవుట వలన అని చెప్పాడు. ఇదేనికి నులివెచ్చనిగా ఉండడానికి గల 3వ కారణం ఇది. సంఘము నులివెచ్చనిగా ఉంది అంటే ఆత్మీయ ఎదుగుదల లేదు, పెరగటం లేదు. ఆత్మీయ ఎదుగుదల అంటే ఏమనుకుంటున్నాం? ఏమా ఆత్మీయ ఎదుగుదల అంటే ఏంటి? సంఘము ఎదుగుదల అంటే ఏంటి? ఆత్మీయంగా ఎదగదల అంటే ఏంటి? ఏంటి ఏం చెప్పటం లేదు మీరు? ఏదో ఒకటి మాట్లాడండి. మీరందరూ ఇలా మాట్లాడకపోతే మీరు మూగోళ్ళేమో అనుకుంటారు కదా. అలాగని మిమ్మల్ని ఏమీ నేను తప్పుపట్టను. మీరు చెప్పేవన్నీ మీ మనసులో నుంచి వచ్చేటియే కాబట్టి మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. ఆత్మీయ ఎదుగుదల అంటే ఏంటమ్మా? సంఘము ఎదుగుదల అంటే ఏంటి? నేను గత కాలంలో ఒక సంఘానికి వెళ్ళాను. అక్కడ నాతో పాటు సుజిత్ ప్రేమ్ గారు ఇద్దరం వెళ్ళాం. అక్కడ సంఘాన్ని దర్శించాం. అక్కడ వాక్యం చెప్పిన తర్వాత ఆ సంఘ పెద్దలు మాతో మాట్లాడుతూ చెప్తున్నారు, సార్ ఈ సంఘము బ్యాలెన్స్ ఎంతో తెలుసా మీకు అని అడిగారు. ఏమడిగారు? సంఘ బ్యాలెన్స్ ఎంతో అడిగారు. నాకెట్లా తెలుస్తుంది మీ సంఘము అంటే, చెప్పాలనుకుంటున్నాం సార్ అన్నాడు. చెప్పండి అన్నాడు. దాదాపుగా 60-70 లక్షల దాకా ఉంది సార్ అన్నాడు. ఎంత ఉందట? ఒక సంఘంలో ఖజానా ఎంత ఉంది? 60-70 లక్షలు. ఎంతమంది సభ్యులు ఉన్నారు? ఊరంతటికి ఒకటే మందిరం. అది ఊరంతటికి ఆమని గుడిపాడు అనే ఊరికి ఒకటే మందిరము. చాలా పెద్ద ఊరు. సుంకేసుల తర్వాత మరొక ఊరు అన్నమాట. అది చాలా పెద్ద ఊరు. దాదాపుగా ఒక 400 మంది వస్తారు. ప్రార్థన అనౌన్స్ చేస్తుందనే గుడి నిండిపోతుంది. ఆడ ప్రార్థన అని అనౌన్స్ చేసి ప్రార్థన చేసి పాట పాడేలోపు గుడి నిండిపోయింది. అది శిలువాకారంలో ఉంటుంది గుడి కూడా. 40 మంది. సార్ మా సంఘం యొక్క అభివృద్ధి ఏ సంఘానికి లేదు సార్ అన్నాడు. నేను వారిని భౌతికంగా అభినందించాను. ఎందుకంటే వారు మందిరానికి రావటం చాలా సంతోషం అనిపించింది. వాళ్ళ బ్యాలెన్స్ గురించి నేను ఆలోచించలేదు, కానీ వారందరూ మెసేజ్ టయానికి స్థలం లేదు మందిరంలో, బయట కూర్చున్నారు. మెసేజ్ చెప్పబోయే టయానికి బయట కూర్చున్నారు. చాలా పెద్ద మందిరం, దాదాపు 600 పట్టేది. అందరూ బయటకు వచ్చున్నారు. నేను తర్వాత భోజనం చేస్తూ మాట్లాడితే వాళ్ళు వారి యొక్క సంఘ స్థితిగతిని చెప్పినప్పుడు నాకు చాలా సంతోషం అనిపించి ప్రార్థన చేసి వచ్చాను. ప్రార్థన చేసి వస్తుందనే నాకు ఒక ఆలోచన వచ్చింది. సంఘ అభివృద్ధి అంటే ఇదేనా, ఇంకేమైనా ఉందా అని ఆలోచన చేశాను. మరలా ఒకసారి ఆ సంఘానికి వెళ్ళినప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చి, అయ్యా మీ సంఘంలో ఎంతమంది సేవకులు ఉన్నారు అని అడిగాను. అమ్మ వింటున్నారా? మీ సంఘంలో ఎంతమంది సేవకులు ఉన్నారంటే, అయ్యా ఇంతకుముందు ఇప్పుడున్న పాస్టర్ వాళ్ళ నాన్న ఉన్నాడు. ఎవరున్నారు? ఇప్పుడున్న పాస్టర్ వాళ్ళ నాన్న ఉన్నాడు. ఆయన దాదాపుగా ఒక 30 సంవత్సరాల దాకా చేశాడు. ఆయన చనిపోయిన నుంచి ఆయన కొడుకుంటున్నాడు. ఆయన ఇప్పుడు కొనసాగుతున్నాడు. ఈయన కూడా వచ్చి దాదాపుగా ఒక 10-15 సంవత్సరాలు అవుతుంది అన్నాడు. అంటే ఒక 50 సంవత్సరాల నుండి ఆ సంఘము ఒక తండ్రి కొడుకు నడిపిస్తూ వస్తున్నారు. ఇంకా ఎంతమంది ఉన్నారు ఇక్కడ సేవకులు అంటే, ఇంకెందుకు ఈ సేవకులు, ఒకటి చాలు కదా అన్నారు. ఎంతమంది? ఒక సంఘాన్ని నడిపించటానికి, ఒక ఊరిని దైవికంగా నడిపించటానికి ఆళ్ళు పెట్టుకున్న ఆ పాస్టర్ గారు ఒకడే తప్ప ఇంకెవ్వరూ లేరు. ఉంటే ఎవరున్నారు? సంఘ పెద్దలు ఉన్నారు. సంఘ పెద్దలు ఎవరు? రక్షణ పొందిన వారంటే కాదు.
సంఘ పెద్దలు ఎవరు? రక్షణ పొందినారంటే కాదు. వీళ్ళు సంఘ పెద్దలు కాదు, నాకు అనిపించింది వారు కుల పెద్దలు. కుల పెద్దలే సంఘ పెద్దలు, సంఘ పెద్దలే కుల పెద్దలై, కుల పెద్దలే సంఘ పెద్దలై ఒక సేవకుని ఎన్నుకున్నారు. అంతకుముందు వాళ్ళ నాన్న చేశాడు, ఇప్పుడు ఆయన కొడుకు చేస్తున్నాడు. ఇది సంఘ అభివృద్ధి అని మీరు అనుకుంటున్నారు. ఈ మాటలు వాళ్ళు కూడా వింటారు, గమనించండి. ఇది సంఘ అభివృద్ధి అంటారా కాదా అనేది చెప్పండి చాలు. ఎందుకంటే మీకు ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. ఇది సంఘాభివృద్ధి కాదా? ఏమా ఇది సంఘాభివృద్ధి కాదా? రైట్. ఇది సంఘాభివృద్ధి కాదు అనటానికి మనము ఖచ్చితంగా దానికి ఓటేయాలి. ఎందుకు అంటే సంఘము అభివృద్ధి చెందటము అంటే అర్థం ఏంటంటే నేను చెప్తాను, వినండి. యేసుక్రీస్తు ప్రభువారు ఈ ప్రపంచానికి వెలుగుతో నింపటానికి వచ్చి ఎంతమందిని ఏర్పాటు చేసుకున్నాడు? ఎంతమందిని ఏర్పాటు చేశాడు ఆయన? ఎంతమందినమ్మా? 12 మందిని చేస్తే ఒక ఆయన తప్పిపోయాడు. మరొక ఆ 12ను పరిపూర్ణం చేయడానికి మరొక ఆయన యాడ్ చేశారు. మొత్తము 12 మంది. యేసు ప్రభువుని అనుసరించడానికి సిద్ధపడిన వారు 12 మంది. యేసు ప్రభు ఏర్పరచుకున్న వారు కూడా 12 మంది. యేసు ప్రభువును అనుసరించడానికి సిద్ధపరిచిన వారు 12 మంది. ఇప్పుడు ఆ 12 మందితో పాటు మరొక 120 మంది వాళ్ళతో ఉన్నారు పెంతెకోస్తు దినాన. ఇప్పుడు వీళ్ళందరూ ఎక్కడున్నారు అంటే యెరూషలేములో ఉన్నారు. ఇప్పుడు వీళ్ళందరూ ఏం చేయాలి? మనుషులను దేవుని దగ్గరికి నడిపించాలి అంటే ఏం చేయాలమ్మా చెప్పండి. ఇప్పుడు ఆ సంఘంలాగా ఏం చేయాలి? అందరినీ ఎక్కడికి పిలుచుకోవాలి? అందరు ఎక్కడికి రావాలి? యెరూషలేంకే పిలుచుకోవాలి. ఇది సంఘాభివృద్ధి అనుకున్నామంటే అది కాదు. ఎందుకు కాదంటే ఈ 12 మంది, ఆ 120 మంది, తర్వాత 3000 మంది ఒక చోట లేరు, ఒకే చోట సహవాసము చేయలేదు. వీరందరూ కూడా బాప్తిస్మం పొందిన వెంటనే పరిశుద్ధాత్మను వరం పొందుకొని వారికిచ్చిన దేవుడిచ్చిన సామర్థ్యాన్ని బట్టి వారు ఎక్కడైతే బలపరచబడ్డాడో ఆ బలపరచబడిన స్థలాన్ని నుండి మరొక స్థలానికి వెళ్ళి దేవుని రాజ్యాన్ని విస్తరింపజేశారు. సంఘాభివృద్ధి అంటే దేవుని రాజ్య విస్తరణే తప్ప సంఘము సంఖ్యలో పెరగటం కాదు అనేది మనం గమనించాలి. మీకు అర్థమైందమ్మా? సంఘము సంఖ్యలో పెరగటం కాదు సంఘాభివృద్ధి అంటే. సంఘము అభివృద్ధి చెందింది అంటే దేవుని రాజ్యము విస్తరింపబడాలి. ఇక్కడ ఉన్నవారు మరికొందరికి దేవుని రాజ్యాన్ని గురించి, సంఘాన్ని గురించి, దేవుని గురించి తెలియజేయాలి. అది సంఘాభివృద్ధి అంటే. ఒక సంఘంతో అంటే నీకున్న బలము కొంచెమైనను, ఏమన్నాడు చెప్పండి? నీకున్న బలము కొంచెమైనను నువ్వు నా యందు నమ్మిక విడిచిపెట్టలేదని గత సంఘముతో మాట్లాడిన మాటలు విన్నాం. ఈరోజు సంఖ్యను బట్టి ఈరోజు సంఘాలు వర్ధిల్లుతున్నాయని ఆశపడుతున్నాం, కానీ అది దేవుని చిత్తము కాదు. ఒకవేళ అలా అనుకుంటే లవదోకియ సంఘము పరిస్థితి కూడా అంతే. సంఘం అయితే ఉంది కానీ ఆత్మీయ ఎదుగుదల లేదు. ఆత్మీయ ఎదుగుదల అంటే ఎవరైతే ఆత్మచేత నింపబడతారో వారు దేవుని గూర్చి ప్రకటించక ఉండలేరు. అలాగ నింపబడినట్లుగా సంఘములో ప్రతి ఒక్కరూ సిద్ధపడాలి. అలా లేకపోతే ఇదిగో లవదోకియ సంఘము చెప్పుకున్నట్లుగా, లవదోకియ సంఘం అనుకున్నట్లుగా ఎలా ఉంటామంటే దేవుని దృష్టిలో నులివెచ్చనిగా ఉంటాము. నులివెచ్చనిగా ఉండటానికి 3 కారణాలు ఏంటో చెప్పండి. మొదటిది, తనకు తానే బాగున్నాననుకుని ఆత్మవంచన చేసుకోవటం. రెండవది, కపట వర్తన. అంటే ఏమని? తనకు లేనిది ఉన్నట్లుగా ఊహించుకోవటం. నేను పరిపూర్ణునైనానని ఆరాటపడటం. అంతే కదా? అప్పుడప్పుడు మనం ఒక సామెత అంటాం, అన్నీ ఉన్నాకు ఏమీ లేనాకు. లవదోకియ సంఘం అదే పరిస్థితి. ఏమీ లేకపోయినా అన్నీ ఉన్నాయని ఎలా ఉన్నదో ఎగిరెగిరి పడి ఉంటుంది. అందుకే ప్రభువు చూసి మాట్లాడాడు. బాగా వినండి. ఈరోజు చాలా 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 స్థలాల్లో చాలా చోట్ల జరుగుతూ ఉన్న క్రమం ఏంటంటే పరిపూర్ణమైన దైవిక స్థితి లేకపోయినప్పటికీ ఏదో ఒకటి చెప్పుకొని ఎగిరెగిరి పడే పరిస్థితులు ఈరోజు మనం చూస్తున్నాం. ఉన్నాయంటారా లేవంటారమ్మా? ఇప్పుడు
ఇప్పుడు చాలామంది అట్రాక్ట్ అయిపోవడానికి గల కారణం ఏంటంటే ఎగిరెగిరి పడేవారినే ప్రజలు ఎన్నుకుంటున్నారు. ఆత్మీయతలో గద్దిస్తూ నువ్వు ఇలా ఉన్నావు, ఇలా ఉండకూడదు, దేవుడు ఇలా చెబుతున్నాడు, ఇలా చేస్తేనే అదే దేవుని యొక్క మనస్సు, దేవుని వాక్యము అని చెప్పగలిగిన వారి దగ్గర మనుషులు నిలబడటానికి మొగ్గు చూపటంలే. కథలకు మనుషులు అట్రాక్ట్ అయిపోతున్నారు, కార్యకలాపాలకు మనుషులు అట్రాక్ట్ అయిపోతున్నారు. మనుషులకు ఏది నచ్చితే చేస్తే దానికి వాళ్ళు మనుషులు అట్రాక్ట్ అవుతున్నారే తప్ప తమ యొక్క స్థితిని ఆలోచించటం లేదు. ఒకవేళ అలాగ ఎవరైనా ఉంటే వారికి నేటి సంఘ సూచన, సంఘ మాదిరి, సంఘము చూపించేది ఏంటంటే లవదోకియ సంఘము ఇలా ఉన్నది. అలా ఉంటే నేను, నువ్వు, మనము ఎవరిమైనా సరే లవదోకియ సంఘముతో సమానం. ప్రభు అంటున్నాడు నువ్వు అలా ఉన్నావు అని గద్దిస్తూ ఉన్న మాటల్ని మనం చూస్తాం. దేవుని చిత్తాన్ని బట్టి సంఘానికి చేయబడిన హెచ్చరికని మరొకసారి మనం విందాం. గద్దింపు, ఏమని గద్దింపు? నువ్వు చల్లగానైనను వెచ్చగానైనను ఉండక నుడివెచ్చనిగా ఉన్నావు గనక చెప్పండి, ఏం చేస్తాడట? ఏం చేస్తాడు? నిన్ను నా నోట నుండి ఉమ్మివేయను ఉద్దేశించుచున్నాను అన్నాడు. ఏలా గుర్తుపెట్టుకోండి, దేవుడు ఆ సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు. నువ్వు అనుకున్నట్లుగా నువ్వు లేవు, అలాగని నేను అనుకున్నట్లుగా కూడా నువ్వు లేవు. నువ్వు అనుకున్నట్లుగా నువ్వు లేవు, నేను అనుకున్నట్లుగా నువ్వు లేవు. ఒకవేళ చల్లగా ఉంటే బాగుండేది, వెచ్చగా ఉంటే బాగుండేది, అటు లేదు ఇటు లేదు. అందుకే అంటున్నాడు సంఘము ఎలా ఉంది అంటే, సంఘము అనుకున్నట్లుగా సంఘము లేదు, అలాగని దేవుడు అనుకున్నట్లుగా కూడా ఆ సంఘము లేదు. ఈరోజు దేవుడు ఒకవేళ మనల్ని హెచ్చరిస్తుంటే మనం ఎలా ఉన్నాం? మన యొక్క ఆత్మీయ స్థితి ఎలా ఉంది? ఒకవేళ ఆత్మవంచన చేసుకుంటున్నామా? కపటవర్తన కలిగి ఉన్నామా? ఆత్మీయ ఎదుగుదలంటే ఏంటో అని ఆలోచన కొనుగొని ఉన్నామా? ఒకసారి ఆలోచన చేసుకోండి. దేవుడు లవదోకియ సంఘాన్ని గద్దిస్తున్నాడు. దేవుడు తన్ను ప్రేమించు వారిని ఏం చేస్తాడు చెప్పండి? దేవుడు తనను ప్రేమించు వారిని ఏం చేస్తాడు? ఏమా? దేవుడు ప్రేమించే వారిని ఏం చేస్తాడు? ఏం చేస్తాడు? గద్దిస్తాడా? గద్దించడా? ఇప్పుడు లవదోకియ సంఘాన్ని గద్దిస్తున్నాడు అంటే అర్థం ఏంటి? లవదోకియ సంఘాన్ని గద్దిస్తున్నాడు అంటే అర్థం ఏంటి? లవదోకియ సంఘాన్ని దేవుడు ప్రేమిస్తున్నాడు. మన ఆత్మీయ స్థితి సరిగా లేకపోతే దేవుడు దాన్ని సరిచేయటానికి మనల్ని గద్దిస్తాడు. నిన్ను దేవుడు గద్దిస్తున్నాడు అంటే నువ్వు మరోలాగా దాన్ని రిసీవ్ చేసుకోవటానికి వీల్లేదు. దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు అని నువ్వు ఆలోచన చేయాలి. దేవుడు తన్ను గద్దించు విషయంలో చాలా చాలా జాగ్రత్తగా గద్దిస్తాడు, చాలా జాగ్రత్తగా మాట్లాడతాడు. ఎంత జాగ్రత్తగా మాట్లాడతాడో అంత కఠినంగా కూడా చూపిస్తాడో చూపడా? ఏమంటున్నాడు ఈ సంఘాన్ని గురించి? నిన్ను నా నోట నుండి ఉమ్మివేయను ఉద్దేశించుచున్నాను అంటున్నాడు. అంటే అర్థం ఏంటంటే ఇంకా నా యొక్క నోట్లో, నా యొక్క స్థితిలో, నా యొక్క బాడీలో నువ్వు ఉండకుండా పోతావు. ఆలోచన ఉంది నాకని చెప్తున్నాడు. ఆలోచన మాత్రమే చెప్పాడు. చెప్పి ఏం చేశాడో తర్వాత మనము ముందు కాలంలో మనం చూద్దాం. మీకు ఇంతవరకు అర్థమైంది అనుకుంటాను. దేవుడు లవదోకియ సంఘము నులివెచ్చనిగా ఉండటానికి గల కారణాలని మనం చూసాం. తర్వాత లవదోకియ సంఘానికి ఇవ్వబడిన హెచ్చరికని, అలాగనే సలహాని మనము తదుపరి భాగంలో మనం నేర్చుకుందాం. చక్కగా విన్న మీ అందరికీ వందనాలు. మీకు అర్థం కాకపోతే ఈ కార్యక్రమం లైవ్లో ఉంటుంది, రికార్డ్ అయి ఉంటుంది. దాన్ని ఒకసారి చూడండి. దానికి సంబంధించిన ప్రశ్నలు ఏవైనా ఉంటే మీరు అడగటానికి సిద్ధంగా ఉండండి. థ్యాంక్ యూ.